హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2 న్యూ మోడల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ డిజైన్స్ చూపిస్తాను. దీనికోసం నేను క్యాన్వాస్ వచ్చేసి ఫోల్డింగ్లో వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ అలానే నెక్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్, అలానే అక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్కాలప్ డిజైన్ వచ్చినట్టు అలా కర్వ్ తీసి మొత్తం 1.5కి ఇలా డ్రా చేస్తున్నాను. సో అక్కడి నుంచి వీ షేప్ ఇస్తున్నాను. సో మనం డిజైన్ డ్రా చేసిన దగ్గర నుంచి 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైనుంచి డౌన్ వరకు. సో ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేశానో అలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ విత్ పాట్ నెక్ డిజైన్ చేస్తున్నాను. దీనికోసం నేను ఆల్రెడీ పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను కదా, అక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను. 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. అండ్ బోట్కి వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మనకి బోట్ షేప్ వచ్చేలాగా ఇలాగ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాట్ని డ్రా చేసుకోవాలి. కటింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పార్ట్ చూపిస్తున్నాను. దీనికోసం నేను ఫస్ట్గా క్యాన్వాస్ పేపర్ని లైనింగ్కి అటాచ్ చేసాను ఐరన్ చేసి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ప్లేస్ చేసుకుని దాని మీద క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ బ్యాక్ టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. సో అంతేనండి, ఇలాగే మనం బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.